నేను మీ శ్రవంతి ఇప్పుడు చేస్తున్న సేమియా పాయసం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేశాను. డ్రై ఫ్రూట్స్ అనేటివి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయండి. తర్వాత అదే ప్యాన్లో వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని 1 కప్పు వరకు సేమియా యాడ్ చేశా. సేమియా అనేది కలుపుతూనే ఉండాలండి. కొంచెం లేట్ అయినా సరే అవి మాడిపోతూ ఉంటాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ చూసారా ఎలా చక్కగా వచ్చాయో. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరొక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ వేరే కడాయిలోని 3 కప్స్ వరకు నేను మిల్క్ తీసుకున్నాను. 1 కప్పు సేమియా అయితే 3 కప్స్ వరకు నేను మిల్క్ తీసుకున్నాను. మిల్క్ ఎక్కువ ఉండాలండి, సేమియా వచ్చేసి తక్కువగా ఉండాలి. అవి మరుగుతూ ఉన్నప్పుడు అందులోని కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. షుగర్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఎప్పుడన్నా వేసుకోవచ్చు. ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందులోని మరుగుతూ ఉన్నప్పుడు అందులో సేమియా వేసేసుకొని కలుపుకుందాం. ఒక 4 ఇలాచీని దంచి పెట్టుకొని అందులో వేసుకుంటున్నాను. ఇలాచీ లేకపోతే సేమియా అనేది బాగోదు, అదే ఫ్లేవర్ అండి. తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. సేమియా కుక్ అయిపోయింది కదండి, చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. చాలా జ్యూసీగా ఉంటుంది, కుక్ అవ్వకపోతే బాగోదు. ఇంకేముందండి, సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే సేమియా రెడీ. వావ్, చాలా బాగుంది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి నచ్చినట్లయితే. బాయ్.